అనుకున్నావా? మీ బ్రదర్కి ఫోన్ చేయమని చూస్తున్నా, కాల్ తీస్తున్నా, హిస్టరీ నా నంబర్ మీకు ఇచ్చాను నిన్న. రాలేదు నిన్న సేవ్ చేయలేదు, అంటే డైల్లో ఉంచలేదు. 7 నంబర్ వస్తుంది. గవర్నమెంట్ వచ్చిందంటే అక్కడ ఉండిపోతాడు బాబు. ఆడ చేయడు. జగన్ వచ్చి 5 సంవత్సరాలు ఉన్నాడు, ఎప్పుడు రోడ్డు కూడా చేసింది లేదు. అంతెందుకు పేర్లు నాయన ఉన్నాడు కదా, అలా పేర్లు లాస్ట్కి పౌరుగా దాన్ని చేశారు కదా. ఆడు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ కోరుకుంటున్నాడు. మా జగన్ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నాము, ప్యాకేజ్ ఇస్తే తిట్లిస్తాడు ఆడు అని. శ్రీరెడ్డి కూడా సేమ్ బయట వచ్చి చెప్పేసింది కదా, ఏదో పదవి ఇస్తారని మేము ఆశించి తిట్టేసాము, పదవి లేదు ఏట్లేదు, ఈడంతా వేస్ట్ నా కొడుకు ఎవడు లేడు అని. అంటే అలాగే ఉంటది. వెళ్ళి పాల శ్యామలు ఉంది కదా, పిల్లలతో భారత అమ్మాయిలు సెటిల్ అయిపోతాయి. ఉన్నది ఆడపిల్లలు ఇద్దరు. డాడీ సంపాదించి పెట్టిండు కదా, బాగా సంపాదించి కదా, కొడుకు ఖర్చు పెడతాడు. వెళ్ళిన తక్కువ అవుతాయి కదా. ఎంతకు అసెంబ్లీ ఛాంబరే ఇంట్లో ఉంది, ఎప్పుడు వచ్చి అసెంబ్లీలో కూర్చున్నాడు. ఛాన్స్ కొట్టాడు అనేసి అన్నారు కదా, బయటకు వస్తే చంద్రబాబు నాయుడు చేశారు. ఇక్కడ పొగ మంచి కూడా ఉంది కదా. రామ్మోహన్ నాయుడు ఆయన పదవికి ఆయన శాఖ సూపర్. ఆ రామ్మోహన్ నాయుడు ఆయనే పవన్ కళ్యాణ్ అంటే చెయ్యకు, కట్ చేసి మళ్ళీ చెయ్యి. చేస్తున్నాడు అప్పటి నుంచి, మనం స్టార్ట్ అయినప్పటి నుంచి 2 minutes అయింది. ఎడిటింగ్ చేసుకుంటావా? ఎడిటింగ్ చేసేస్తా, అన్నీ తీసి పడేసి మంచి మామూలు పెట్టేస్తా. అది ఓన్లీ నా ఫ్యామిలీ కూడా చూసుకోండి, నేను మళ్ళీ వేరే వాళ్ళకి ఏం పెట్టా.
516 హైవే. టూరిస్ట్ కూడా పెరిగితే టూరిస్ట్ వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి అనేసాడు కదా పవన్ కళ్యాణ్. సినిమా వాళ్ళకి టూరిస్ట్ వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. ఇంకొకటి గొడవ అవుతే ఎవరికని ఒక్కకండి. ప్రాబ్లం వచ్చింది చేసుకుని వెళ్ళిపోద్ది. ఆ పొగాకు కూడా చేశారు పాపం. ఆ పొగాకు తీసుకెళ్ళిన రైతులందరూ బాధపడుతున్నారు. ఎలాగెళ్తారా? కొద్దిగా సైడ్ ఇవ్వండి రా బాబు. రోడ్ అంతా మీదేంటి? మాట్లాడుకోవద్దా రాత్రి థ్యాంక్స్ ఉంటా. వర్షం దిగిపోయింది, బాగా దిగిపోయింది. ట్రైన్లో వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాను? బ్యాక్ సైడ్ నుంచి వైజాగ్ తిరుగుతారమ్మా? బీచ్కి వెళ్తాను. ఎందుకంటే రేపు 6 o'clock ఉంది మాకు ట్రైన్. ఓకే. నేను ప్లానింగ్ ఏం చేశానంటే ఇక్కడ 3 o'clock నుంచి వెళితే మళ్ళీ అక్కడ 9 వరకు వెళ్ళిపోతాం కదా. మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చినట్టు కార్లో వచ్చేవారు. రాలేదు. అదిగా ఒక ఊరు మారాలి అంటే ఎన్టీ రామారావు లేకపోతే మారిదా? చంద్రబాబు నాయుడు లేదా? ఇక చేయనికి రాదు. అది ఇప్పుడు ఎట్లా అంటే మధ్యలో ఇప్పుడు మనం ఇదే తోటకి వెళ్తాం ఫస్ట్. పన్నీర్ వచ్చేస్తుందమ్మా. అప్పుడు నేను చూసావు చూడు, ఒక సోబెట్ ఎగురుతుందా అట్లా ఉంటాయి. మిలేసి దీన్ని బ్లాక్ పేపర్ అంటారు ఇంగ్లీష్లో. ఏదో ఇది అమ్మా, ఇదిగో ఇది 1939లో కట్టిన చర్చ్ ఇది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు. సినిమాలు కూడా బాగా తీస్తారు కదా, సినిమాలు కూడా బాగానే తీస్తారు. 1939లో సినిమాలు తీసినట్టు చాలా సినిమాల్లో ఉంది. ఉండాలి. ఇప్పుడు చూసినా వర్షాకాలం ఎంత మంచిగా ఉందో. వర్షాకాలంలో మంచిగా అనిపిస్తుంది మామూలు దానికంటే కూడా. ఎండాకాలంలో వచ్చినా అంత అది ఉండదు. వర్షాకాలంలో మేఘాలన్నీ కిందగా కనబడతా ఉంటాయి. ఆ ఎండకి ఎండ అని తిడతాం, చలికి చలి అని తిడతాం, వర్షాకాలంకి వర్షం అని తిడతాం. మన మనసులమే మనం బాగాలేదు. కాలం మాత్రం సూపర్ సాగతీర్చుకుంటే వెళ్ళిపోతుంది. దాని టైం కదా వస్తుంది వెళ్ళిపోతుంది. కానీ మనం మన మాటలు ఏముండదు. ముంగల ఆయన అంటే పక్క పోయినాక నేను వస్తాను పోతా. నీకు జస్ట్ ఏంటంటే పొలం పనులు అవ్వట్లేదు అంతే. వర్షాకాలం లేదు. పిఠాపురంలో అయితే గోదావరి నది నుండి వాటర్ తెప్పించాడు పవన్ కళ్యాణ్. వర్షాలు లేక ఇది కదా. ఎందుకంటే మంచిది ఆర్గానిక్ ఇట్లే అమ్ముతున్నారు. ఇంత పెద్ద అడవిలో గీలేవాడు అంటే అది మొత్తం క్యామరింగ్. ఇలా సార్ ఒరిజినల్ తేనే సార్, ఒరిజినల్ అంటారు. నేను కొని తీసుకెళ్ళి మా ఇంట్లో పెడితే ఆ ఒరిజినల్ కాస్త నెల రోజుల్లో ఖరాబ్ అయింది. మీ షాక్ అయినా 10 days. వాళ్ళకి షుగర్ వచ్చేసింది రాజు తీసు.
వెళ్ళాలి, అక్కడికి వెళ్ళండి. పదండి పదండి. అని ఇక్కడ మళ్ళీ నానా हाथ पकड़ो पापा जी का, पापा जी का हाथ पकड़ा था। లైన్లో వాడురా చెల్లెలు మల్పి అమ్మా బాయ్ చెప్పు. అమ్మా డార్లింగ్ డార్లింగ్ తీసేయి, మంచిగా ఉంది, అంత వర్షం ఏం పడట్లే. పసుపు కొమ్ములు లాగా ఉన్నాయి, చామగడ్డ పసుపు కొమ్ములు అన్నీ ఉంటాయి. ఎలా ఉంది ఫస్ట్ నువ్వే, మేము మంచిగా నడుస్తాం. ఇది ఎక్కుతారా?
చిన్న 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 గింజల్లా కనబడుతుంది ఇక ఇళ్ళకి రా ఇళ్ళ చూడు ఇళ్ళ చూడు కాయలేదు అవి పని కనబడదు కనబడలేదు నాన్న చూసి కదా అలాగే అవుతుంది పాండి పాండి ఇంకా మస్తు బుర్రగోరు ఏది ఉంది ఇంకా పైకి మొక్కలకి చేస్తున్నట్టున్నారు ఇంకా స్టైల్ ఏ పాండి విజయ్ కచ్చి ఏం చేస్తా చెప్పి చూసినా తిడతారు రాని దిగు దిగుతాను ನೋಡಿ అమ్మా అమ్మా చూడు నాన్న ఐ డోంట్ కేర్ అంటున్నా అను అరే ఎంగొంగుడ ఎంగొంగుడ నాన్న మొక్కజొన్న పొట్టలు ఇప్పి మంచిదే అమ్మ పచ్చిది అది పసుపు అది పచ్చిది ఎసరు నీళ్ళు పెట్టి ఉడకబెట్టి ఎండబెట్టి ఆ తర్వాత పౌడర్ చేస్తారమ్మా
పక్కన ఉంటుంది చూడు. ఉంటా. ఇటు సైడ్ నుంచి రండి నానా, ఇటు సైడ్. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ సీతా Thank you.
పిల్లగా తీసుకుని అన్ని తీసి పెట్టుకున్నాం అన్ని రెడీ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి, పెట్టారా లేదా. ఘాటి అరకు ఘాటి పెద్దది. 80 కిలోమీటర్లు ఘాట్ ఉంటుంది లోపలికి వెళ్ళాలంటే. మేము వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు టైం పాస్ కోసం. అక్కడ టీవీ కాడే ఉంటారు అది తెలిసి. సేమ్ గా ఇలాంటి మధ్య మధ్యలో కొద్దిగా ఏదైనా మొత్తం ఏరియాకి సంబంధించి ఉన్నాయి దాపెట్టాం. ఒకటే ఇది ఒకటే ఇక్కడే నాకు నేను వేస్తా. చిన్న మొక్క తింటాయి అవి. అదే చేయవు తింటాయి దాలే ఒరి అమ్మ ఈ దొంగ కూడా దాని సరే అక్కడ రెట్టిగాళ్ళు ఉంటారు. ఇక్కడే రౌడీ అంతా ఎత్తుకపోయింది. ఇక్కడ ఇవ్వు. అది కొద్దిగా మక్కిపోయినట్టు అయిపోయింది. తగ్గట్లే నాకు అని కొట్లాడుతున్నాయి. అక్కడ రెట్టిగాడే తీసుకున్నాడు మరి. అర్థం ఆడే తిన్నాడు రౌడీ అని లాక్కున్నాడు ఆడ గల్లీలా. అలాంటి వాళ్ళకి రిచ్ అంటాం అనమాట. బెదిరించి తీసుకున్నాడు. పిల్లలంతా చిన్న పిల్లలంతా దాన్ని చేస్తే కూడా మళ్ళీ తీసుకొని తగ్గ పెట్టుకుంటాడు. ఏమనాలి కానీ మా ఇంట్లో ఒకటి ఉండేది ఎక్కువది. ఒకటే ఉంచి ఉండవు, సంవత్సరంన్నర కట్టి ఉండవు. ఒక్కరోజు అప్పాలి అన్ని తీసి పారేసాడు. కారం అయితే ఇంకా ఇల్లంతా బట్టలు గిట్లు అన్నీ అయిపోయింది. దులుపకుండా నీట్గా బయట తీసి మోటార్ ఆన్ చేసి అప్పుడు నీళ్ళు కూడా ఈ లైన్లో ఇక్కడ దాకా ఉంటాయి. ఆ టర్నింగ్ దాకా మళ్ళీ ఉండవు. మళ్ళీ ఊరు దాటుతాయి. కొండ ప్రాంతం ఉంది కదా. ఇప్పుడు శ్రీశైలం సైడ్ ఉంటే వెళ్ళిపోవడం కాదు. విసురుకుంటూ వెళ్ళినా కానీ మంగళ ఆపేస్తారు కదా. వాడేస్తారు అక్కడ వాడేస్తారు. ఇస్తారు అంటలు ఉంటాయి కదా, అవి కూడా ఏముండని ఇస్తారు. మళ్ళీ చెకింగ్ నో ప్లాస్టిక్ అంట. ఫుల్ నీళ్ళు ఉంచుకోవడమే. మన ఫ్యామిలీ ఏమనిపిస్తారు, ఇలా ఆకుతానా ఇలా ఆకుతా తాను దొరుకుతాయిరా బాబు. చూసావా
తినుండ్రా, అంతా తినుండ్రా. ఆ రౌడీగాడు రాకముందు తినుండి, ఆ రౌడీగాడు రాకముందు తినుండి. ఆ రౌడీగాడే కూర్చున్నాడు, ఆడే కూర్చుండు వచ్చి. ఇక ఏం లేవే, అయిపోయినాయి. లాస్ట్ ఆ పిల్ల వచ్చి తినేసిందిలే, చంటి పిల్లని దుర్పేసి. వేసిన కొడుకాడు ఎలా చూస్తున్నాడు మళ్ళీ, రౌడీగాళ్ళకి నిలబడుతున్నాడు మళ్ళీ. కింగ్ ఇక్కడ నన్ను కాకుండా ఏ కూతురు తిందో నేను చూస్తా. మనం కోతి అంటాం కానీ వాళ్ళ కోతులు కారు కదా. అదే వాళ్ళు ఎవడొచ్చి తింటాడో నేను చూస్తా. నన్ను దాటి వెళ్ళాలంటే ముందు నన్ను కొట్టాలి రా మీరు అన్నాడు. ఎవరైతే నన్ను బెదిరిస్తాడో ఆడుతారు ఫుడ్ అన్నట్టు. ఇప్పుడున్న ప్రపంచం అలానే ఉంది, నీట్గా ఉంటే కుదరట్లే, రఫ్ అండ్ టఫే ఉండాలి. లేదన్నా నాకు నువ్వేమంటాను కానీ నాకు కొన్ని విషయాల్లో మనం ఎంత బాగుంటే అంత మంచిది. రఫ్గా వెళ్ళినా ప్రమాదమే. డ్రాగన్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. వచ్చిన విజయ దారిగా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఇంకో దారి షార్ట్ కట్ అన్ని చూసుకొని వెళ్ళిపోతాం కదా. ఇవమ్మా ఇది శివుడు పాదాల దగ్గర పెడతారమ్మా ఎక్కువ బెంగాలీ. మా ఏరియాలో ఫుల్గా ఉంటాయి. ఇటు ఒక మొక్క తీసుకెళ్ళి పాతేస్తే తగ్గదమ్మా, అంచుకోలు తగ్గి వచ్చాయి కదా. కన్ఫర్మ్ చేసుకోవడానికి అంతే. మ్యారేజ్ ఉన్నట్టు బీజేపీకి జనసేనకి పల్లెటూరులో ఉన్న అంటే మన లోకేష్ బీజేపీకి జనసేనకి ఆనుకొని ఉంటారు వాళ్ళు. ఈ కింద ఉన్న వాళ్ళు కొంతమంది నిజం తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కలుస్తారు. వాటర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. గడ్డ దగ్గర సీసాలు పగలు కొట్టింది. మొన్న సీసాలు పగలు కొట్టారట నలుగురు ఐదుగురు. గడ్డ దగ్గర దిగకూడదు. ఘాట్స్ ఉండరా అక్కడ? అనుకో ఘాట్స్ ఉండరా అక్కడ? లేదు, సాయంత్రం తాగేసి గడ్డ పైన పగల ఉంటుంది, అది గడ్డ కిందకి వెళ్తుంది. మళ్ళీ రీప్లేస్మెంట్ పెట్టాలని అనుకున్నాడు. సీసాలు ఏరుకునే వాళ్ళకి డబ్బులు వస్తుంది కదా, రీప్లేస్మెంట్ ఉంటుంది కదా. బాగుపడతారు. జగన్ దగ్గర స్పిరిట్ అర్థమైందా? స్పిరిట్ తాగిన వాళ్ళు చాలా మంది ఆడ కొత్త పేర్లే పాత అన్నీ వేస్తాడు. పాత అనేది ఉంటుంది. మరి ఆడ కొత్త పేర్లు పెట్టుకోవాలి. ఆడ మంది కొత్త పేర్లు అంటే ప్రజలందరూ సంతోషంగా బతకాలి అనుకున్నారు. అది చూసిన వాళ్ళు కదా నా లైఫ్ అంటే ఏంటో చూసిన చూసిందరు. ఆయన పార్టీ పెట్టరా వెళ్ళలే, చిరంజీవి చూడడానికి వెళ్ళాను. చిరంజీవి చూడడానికి పవన్ కళ్యాణ్ పార్టీ నమ్మి పవన్ కళ్యాణ్ నమ్మి వెళ్తున్నారు. అదే ఆయన సిద్ధాంతాలనే నమ్మి వెళ్తున్నారు. వచ్చేసాయి డబ్బులు డైరెక్టే కదా, ఇందులో పెట్టాడు కదా. అదే మేడం మీద చెయ్యి వేస్తే తొడగొట్టి అంటే ఫైనల్. రోజుగా భయంకరమైన దీన్ని ఎంట్రీ టికెట్ కింద మార్చండి అన్నాను. అంటే ఇన్కమ్ ట్యాక్స్ వేరేగా వెళ్తుంది కదా అనేసి
చూసినాను అప్పుడే. ఈ పన్నస పండు జారి పడతావు ఆనే ఉండు.
ఇదేగా మళ్ళీ మామూలు కాదు, లొడలొడ తాగేస్తుంది. నేను అసలు ఇట్లా బయటికి వెళ్ళి ఇంటికి వస్తే చాలు నాన్న ఇగో ఇగో నాన్న ఇని తీసుకొస్తా నా కొద్దిగా లేదు నాకు తీసుకురా. ఆహా తీసుకంటే ఎలా అంటానికి నాన్న అనుకుంటే నాన్న అడుగుతున్నాం నాన్న ఇగో చాక్లెట్ నాన్న ఇగో అన్నం నాన్న ఇగో బట్టలు ఉతకలేదు నాన్న ఇగో ఇల్లంతా కచ్చరా నాన్న ఇగో బయటకు ఏం దేమన్నా నేనేం దేమన్నా నాన్న అది కదరా ఇది అంటది చూసుకో పాప అదిగమ్మా మంకి కొద్ది చిన్న పాప కొద్ది చూడు నాన్న చిన్న పాప పట్టుకుందామా చిన్నది ఇస్తుందే మడు ఉన్నాడు పక్కన పాప చిన్న పేర్లు చూస్తుంది కొద్ది పాప సార్ కోతి కొడుకులు కేసు కూడా పడింది వాళ్ళకి 3 నెలలు వేసి సెంటర్ జైలు. మంచి పని చేసి కొడుకులకి ఇంకోసారి అరకులో టీడీ రావని సీఎం ఉండేవాడు. మా అమ్మ చూపించేసాడు ఆడికి 6 పద్ధతి కాదు కదా వచ్చామా చూసుకున్నామా ఎంజాయ్ చేసామా పోయి అది దానికి కొట్టాడు. అంటే ఇప్పుడు కనబడే చూసావా ప్రాబ్లం ఏంటంటే డేంజర్. ఒకటి వల్ల కొన్ని కుటుంబాలు పాడైపోతాయి కదా. ఉంటారు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఏదో. వాళ్ళు గరువు కొనేసి చేసుకున్నాడు. పీస్ఫుల్గా ఉంటుంది అన్న చుట్టుపక్కల దూరం ఊర్లు కనిపిస్తాయి. లేదంటే నేనే వెళ్ళాల్సి వస్తుంది. నేను ఎంత తోట కోసుకొని డబ్బులు అయిపోయాక ఎవడు ఇస్తాడు? అడుగుతున్నాను సార్ మేము ఇక్కడ నుంచి చాలా లాంగ్ నుంచి వచ్చాము డబ్బులు అయిపోయాయి టికెట్ కన్నా పైసలు ఇవ్వండి అంటారు. అప్పుడు మళ్ళీ జాలి ఉన్నోడు ఇస్తాడు. ఈ లోపు మంచి ఆకలితో ఉంటాడు కదా, డబ్బులు ఇవ్వగానే గబ తినేస్తాడు. మళ్ళీ అక్కడ ఉంటే డబ్బులు ఎవడు పని ఇప్పుడు ఇస్తారు పాపమని. అన్న నేను అంట్లు తోముతానన్నా. ఫస్ట్ నేను హైదరాబాద్కి వెళ్ళిన కొత్తలో కొద్ది చిన్న కుర్రాడిని 2013లో వెళ్ళిపోయాను. నేను నా వయసుకి తగ్గట్టుగానే ఉన్నాను, 25 సంవత్సరాలు అప్పుడు నాకు. కానీ వెళ్ళాను, డబ్బులు ఉన్నాయి, అలా ఆడుకున్నా వెళ్ళిపోయాను కుర్రోలతో. నాకు అలా ఒకేసి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాను. నాకు చెప్పలే, ఎవడు వాడు చూసుకున్నాడు వెళ్ళిపోయాను కుర్రోలతో. వాళ్ళు వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్ళిపోయాం, ఖాళీగా ఎందుకు ఉండాలి అనేసి వెళ్ళిపోయాను నేను. టికెట్ ఇది ఓకేనా? వెళ్ళిపోయిన తర్వాత ఆల్కహాల్ జాయిన్ అయిపోయారే. నువ్వు వెళ్ళరా ఎక్కడైనా షాప్లో ఎక్కడైనా వచ్చి జాయిన్ అయిపో, మేము జాయిన్ అయిపోయి ఫోన్ చేశాను. ఈ రోజుకి ఎక్కడైనా అందాచుకున్న సంత రెస్టారెంట్కి వెళ్ళి అడిగాను, అది దొరికింది. లాస్ట్లో వాళ్ళకి సాయం చేశాను. ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదన్నా, మొత్తం బయటే ఉంటారు మా వాళ్ళు. అలా నేర్చుకున్నాను. తర్వాత చేసాను, తెల్లారింది వచ్చాడు. అరే నీకేమన్నా నువ్వు ఇక్కడ వచ్చి ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యా? నేను లేట్ అవుతుంది అనేసి అంటే బస్ అయినా ఎక్కేసి మా ఊరు వచ్చేయాలి కదా నువ్వు అనేసి తిట్టడం.
ఎటు పోకూడదు అంటే ఏడు చేయాలి అంతేనా కదా. అదే కదా. మనం ఎక్కడో కూడా వస్తాడు సత్తన బ్యాగ్ నొక్కేసి వెళ్ళిపోతాడు. పోతే అన్ని పోలీసులు వస్తే ఇంకా ఘోరం. వాళ్ళు వస్తే డబ్బులు కూడా పోతాయి. ఎవరు ఇది ఎక్కడి నుంచి వచ్చినారా ఏమేమి ఇక్కడ తీయాలి. డబ్బులు మాత్రం నేను ఎలా ఉంచాలో అలా ఉంచుతాను. గూగుల్ పేలు ఉన్నాయి కానీ ఎక్కడ వెళ్ళినా అప్పట్లో ఏటీఎం కూడా దొరికేది కదా సరే. అసలు వాళ్ళు రావాలి కదా. నేను అందులో నుంచి వచ్చాను చూడు 30. నేను అందులో నుంచి వచ్చాను గుర్తుందా. మురుగు దాటాక ఇక్కడ వచ్చాను. పొటాష్ వేసి పండించేస్తారు. కొన్ని ముస్లిం వెళ్తాను కొన్ని అసలే కొన్ని వాళ్ళు ఎక్కువ వెళ్తారు అన్నిటికంటే. వేసినా కొడుకు మన వాళ్ళు కూడా కొంతమంది ఆలోచన చల్లుతారు. అందువల్లంటే ఎవరు అంటే ఈ వ్యాపారం చేసేవాళ్ళన్న వాళ్ళకి ఏటిపోయిందన్న ఆ పూటకి డబ్బు వచ్చేయాల మళ్ళీ. అందరు నాటుకోడికి ఇష్టపడతారు, నేనే ఇష్టపడను. మనకు దొరకాయి ఎక్కువ. అది కదన్నా నాకున్న మెంటల్ టెన్షన్ ఏంటి. నాటుకోడి నేను తిను ఫ్రీగా ఇస్తామన్నా నాకు వద్దని ఇస్తాను. నేను హోటల్ వాళ్ళకి కోళ్ళు కొనేసి ఇచ్చి ఉన్నాను. మరి అన్నీ ఉన్నాయా అన్నీ లేట్ అయిపోయా తెలీదు. వాళ్ళు ఏం చెప్పట్లేదు. నేను కొంటానన్నా కోళ్ళు. లంచ్ చేసిన తర్వాత తీసుకెళ్ళి మీరు చూసి వచ్చిన దాన్ని బట్టి టైం ఉంటే ఫర్దర్గా మీరు ఏమైనా చేసుకోవచ్చు. మనకేం అవసరం లేదు. 0.5 చేయం. 1600 మనము షేరింగ్ వెళ్ళలేము. బైక్ వెళ్ళొచ్చు. బైకులు కూడా వెళ్ళనివ్వరు. బైక్ కూడా వెళ్ళలేవారు. వాళ్ళ బండ్లు నడవాలి. లోకల్ వాటర్ ఫాల్ వాటర్ఫాల్ అమ్మా. పైకి చాలా పైకి వాటర్ దుంకుతుంది. ఇప్పుడు సిటీల్లో పెద్ద పెద్ద బ్రాండెడ్ తోటి తేనె తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు కదా, వాళ్ళంతా వీళ్ళ దగ్గర తీసుకుంటారు. ఎగిరిపోకుండా వేసుకోండి. నీకే నిమ్మకాయ పెట్టుకో. ఇది పెట్టుకో, ఇది పెట్టుకో, నేను తీసుకుంటా.
వాడికి రైస్ పెట్టాలి. ఒకటి అందరు తినొచ్చు అయితే. అమ్మాయి ఎలా చేస్తుంది. ఒకటి సరిపోతుందా? అందరు సరిపోయేట్టు కొడుతుంది నాకైతే. సరిపోతా నీకు? అమ్మ మమ్మీ రేపు బొమ్మలు బాగుంది పెడతాను గౌరీ బొమ్మలు బాగున్నాయి. వచ్చినప్పుడు ఇప్పిస్తుందా? దాన్ని పిల్లలకేగా సపోర్ట్ చేయకుండా కనవన్నీ ఏంటిది. చేతులు కావాలి చెవులు పెట్టుకొని చెప్పిందా? పెట్టుకోవే దా దా ఏమనద్దా ఏమనద్దా చెప్పింది చెయ్యి. తాగేయి
షార్ట్నర్ లెఫ్ట్ టెన్షన్ మనం ఎప్పుడు షార్ట్నర్ రైట్ ఇప్పుడు అక్కడ పోతుంది ఇది ఎడబెట్టే కావాలంటే అన్నా అన్న మంచిది నాకన్నా పాస్ట్ చేస్తున్నానే పోయి మెల్లగా నాకు ఆమెస్తుంది సీతా కదా నా ఫోన్ తీసుకో టీవీలో అవును చూసిన గుర్తుపట్టినావు నువ్వైతే పోదాం నువ్వు పెట్టుకోవా చెప్పులు ఇప్పకుండా పెట్టుకుంటున్నావు చెప్పులు ఇప్పకుండా పెడుతున్నావు అతనికి నాకు పెట్టినావా నాన్న పెట్టింది అక్క పెట్టుకో పెట్టి బొట్టు పెట్టుకో
ఎట్లా గుణపతి తెప్పించుకుంటా అయితే నన్ను తొందరగానే పొలం కూడా ఇష్టట్టున్నావు అయితే ఎట్లా చూసినావా అప్పుడు ఇంక ఇవన్నీ లేకుంటుండే అప్పుడు ఘోరంగా ఉంటుండే అప్పుడు చూడు గుహనే మొత్తం అది అక్కడ కొనియారు చెల్లి చేయబట్టుకో నేను మొగ్గలిపోతా వస్తున్నాపా కింద కూడా ఫస్ట్ కట్టుండే దారిలో ఇప్పుడు మంచిగా చేసారు కానీ అమ్మో అప్పుడు మరీ దూరం గడుందా గట్టుంటుండే ఫస్ట్ చాలా జాగ్రత్తగా రావాలి అమ్మా మళ్ళీ నేను పట్టుకోవాలి లోపల పని పని వెళ్ళాక చూసినాను సెలవులు పట్టుకో ఫస్ట్ వస్తున్నా నాన్న అవునా నిలబడండి నిలబడండి అరే ఆగురా నిలబడి ఉంటారా నేను ఫోటో తీస్తాను నిలబడండి లైట్ వెళ్తుకు మంచిగా వస్తుంది నిలబడండి ఆగు
ఇక్కడ వాటర్ వాటర్ చూసినావా జో ఇక్కడ వాటర్ వాటర్ చూసినావా ఇక్కడ వాటర్ వాటర్ చూసినావా మరి ఎదుగుతుందా అది పెట్టారు శిలాశాసనం లాగా విగ్రహం పెట్టారు మన ఇంట్లో లేదా అసలు అక్కడ శివాలయం ఉంది విజు కావడుతుందా పైన అది శివాలయం ఉంటుంది అక్కడ ఇంకా మేడం ఎక్కువ చాలా దూరం అది ఏ నుంచి పెట్టారు అసలు అవన్నీ పిట్టలా
బంద్ చేసి వెళ్తున్నా ఫోటో కొట్టప్పుడే చూడు ఎవరు చెక్కినట్టే వాళ్ళు చూడు అన్ని ఊరుకున్నాను మగలు తిరుగు ఆడుకో తిరుగు మంగళగా తిరుగు తిరుగు ఆగునా ఆడుకోవద్దప్ప ఆడుకోయి వచ్చి మళ్ళీ చదివిద్దా నేను చెప్తాను స్థలం చూసినా అమ్మా ప్రమోషన్లు కూడా అవుతున్నాయి కదా కొరియన్ సంక్రాంతి హిట్ అయిపోయింది అక్కడ ఏమో తెలియదు చూడలేదు ఆల్రెడీ టాక్ వచ్చింది చూడలేదు ఈరోజు రిలీజ్ బెనిఫిట్స్ ఫుల్ ఎంజాయ్ టైం పాస్ చేస్తున్నాడు నేను ఇక్కడ కడగను ఇక్కడ ఉంటుంది లాస్ట్ కోసం ఎందుకు వేస్తూనే ఒకేసారి మాకు పని లేదన్న నాకు మా పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు డిగ్రీ చేసి ఇలా బండి తోలుకు నేను ఫోన్ చేసినప్పుడు ఎంత పోతున్నారు ఇలాగే ఉంటుంది బ్లాక్ లిస్ట్లో పట్టేస్తుంది చిన్నది గొడవ అంతే కావాలి కేసు మార్చాలి పడుకున్నాడు ఉంటావాడా అరే గోలీ ఆట ఆడేవాళ్ళరా ఫోన్ వచ్చేది ఎక్కడే అంటారు అది కావాలి మేము ఎక్కడే అంటే నీకెందుకు అంటాం
లేపినప్పుడే ఫోన్లు చేస్తారు వీళ్ళు. అదే లేపకుండా లేపలే ఏదో పోయినావు ఎవరెక్కడో పోయినావు ఏదమ్మా? చేయాలి. బిర్యానీ బిర్యానీ ఏడలేమో టైం కాలే ఇప్పుడు చిన్న చిన్నగా వస్తుంటాయి అనుకున్నారు కదా ఏం లేవు బిర్యానీ ఒకటి అవి అప్పుడే ఎక్స్పోర్ట్ అయిపోతాయి బాగా కొట్టాయి అది మార్చి కల్లా క్లియర్ అవుతామ్మా బిర్యాలు జనవరికి స్టార్ట్ పోయడానికి. మేరా బాబా అటు నుండి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన పెళ్ళి ఉంటే బాగా. నేను ఆల్రెడీ వీళ్ళకి చెప్తాను కూడా జాబ్ వచ్చేది జాబ్ వచ్చినాక చేసుకుంటా అని కూడా చెప్పాను. తొందరపడి పెళ్లి చేసి ఇలా అడుగుతున్నాడు, అక్కడనే ఉంటే మంచిగా వారం ఒకసారి తీసుకెళ్లే వాళ్ళ పిల్లలతో పాటు షిఫ్ట్లో ఎక్కాల్సింది 3 షిఫ్ట్ కదా. ఆ, అస్సలు లేదు చూడాలా. నాకు తెలిసింది ఎలాగైపోయింది. ఈ బైపాస్ అరవై బైపాస్ నిన్న షాప్లో వెళ్ళినప్పుడు కలిసాం కదా అరకు అక్కడ దాకా ఇదే రోడ్డు. జాబ్ చేసిన ట్రైనింగ్ అంటే పడుకుందా దాంట్లో కానీ వస్తే ఎక్కించుకొని ఎత్తేసుకోవచ్చు కదా. అలా సల్యం పెట్టాలి నాకు పెడుతుంది రాత్రి ఏసీ రూమ్లో వేసేసాను మళ్ళీ నాకేం చలి పెడతాను మళ్ళీ పైకి ఫ్యాన్ పెట్టి Mm-hmm.